మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మెడికల్ రాంగ్ ప్రాక్టీసెస్ లో ఈ షాక్ వేవ్ థెరపీ కూడా ఒకటి ఉంది. సాధారణంగా అంగస్తంభనకు షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుంది అనే దాన్ని అంటే ఓవర్గా పబ్లిసైజ్ చేస్తున్నారా అనిపిస్తుంది ఒకసారి. సో యాక్చువల్గా ఈ కొత్త రక్తనాళాలు పుట్టించడానికి షాక్ వేవ్ థెరపీ ఏ రకంగా పనిచేస్తుంది, ఎన్ని రోజులకు ఒకసారి సెషన్ పెట్టాలి, సో ఎన్ని సెషన్స్ పెట్టాలి అనే దాని మీద మనకు సంపూర్ణమైన అవగాహన కావాలి. లేదా మార్కెట్లో అంటే కొన్ని మెడికల్ రాంగ్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో దీని గురించి కొద్దిగా అవగాహన కల్పించండి. సో షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి, ఇది ఎవరికి పనిచేస్తుంది, ఎవరికి పనిచేయదు? ఇప్పుడు ఉన్న ఆండ్రాలజీ ప్రాక్టీస్లో మోస్ట్ మిస్యూజ్డ్ ట్రీట్మెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్ వేవ్ థెరపీ అండి. ఓకే, ఒక్క షాక్ వేవ్ థెరపీ అనే ఒక్క దాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది దాన్ని ఒక మిస్యూజ్ చేస్తా పేషెంట్స్ దగ్గర లక్షల డబ్బులు తీసుకుంటున్నారు. షాక్ వేవ్ థెరపీ అనేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్ అందరిలోనూ అవసరం లేదు. ఫస్ట్ షాక్ వేవ్ థెరపీ ఎవరిలో అవసరమైంది అనేది మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రీజన్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే ఆ షాక్ వేవ్ థెరపీ వాళ్ళకి అవసరమైద్దా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. జనరల్గా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే వీనస్ లీక్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానివ్వండి, షాక్ వేవ్ థెరపీ అనేది వర్కౌట్ అవ్వదు. షాక్ వేవ్ థెరపీ అనేది ఓన్లీ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉండి పెన్నిస్కి ఆర్టీరియల్ బ్లడ్ సరిగ్గా రాకపోతున్నా, లేకపోతే బ్లడ్ వస్తున్నా పెన్నిస్ లోపల ఉన్న కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది ఫైబ్రోసిస్ లేదా ఎథెరోస్క్లెరోసిస్ అనేది వచ్చేసి ఆ మజిల్ హార్డ్ అయిపోయి బ్లడ్ వస్తున్నా మజిల్ రిలాక్స్ అవ్వట్లేదు, మజిల్ స్ట్రెచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే షాక్ వేవ్ థెరపీ అనేది వర్కౌట్ అయింది. ఫస్ట్ పాయింట్. సో సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, హార్మోనల్ ఇష్యూస్, వీనస్ లీక్లో అసలు షాక్ వేవ్ థెరపీ అనేది వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్లోనే వర్కౌట్ అయింది. అండ్ ఈ షాక్ వేవ్ థెరపీ ఎవరిలో చేయాలి అని అంటే, ఎవరిలో అయితే ఈ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ ఉంటుందో దానికి ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. షుగర్ ఏమైనా ఉందా, బీపీ ఏమైనా ఉందా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్కి సంబంధించిన మజిల్, ఆ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ ఎంత హార్డ్ అయిపోతుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ట్రీట్ చేయాలి. కంపల్సరీగా వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ స్టార్ట్ చేసే ముందు షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే షుగర్ కంట్రోల్లో లేకుండా, బీపీ కంట్రోల్లో లేకుండా, కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేకుండా, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానుకోకుండా షాక్ వేవ్ థెరపీ చేయించుకున్నా డాక్టర్ డబ్బులు వస్తాయి కానీ పేషెంట్కి పైసా ఉపయోగం లేదు. ఎందుకనంటే షుగర్ వల్ల ఒక పక్క మజిల్ పెన్నిస్లోది కంటిన్యూస్గా డ్యామేజ్ అవుతుంది. ఒక సైడ్ డ్యామేజ్ అవుతుంది, ఇంకో పక్క షాక్ వేవ్ థెరపీ ఇస్తున్నాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కుండకి బొక్కబడింది, బొక్క పోడవకుండా ఎన్ని నీళ్లు పోస్తే మట్టి కుండ నిండిద్ది. సో ఫస్ట్ మీరు ఆ కుండకి పడిన రంధ్రాన్ని క్లోజ్ చేస్తే కానీ నీళ్లు పోస్తే కుండ నిండిద్ది. అట్లానే షాక్ వేవ్ థెరపీ ఎవరిలో చేయాలి అని అంటే రీజన్ ఏంటి అని తెలుసుకొని ఆ రీజన్కి ట్రీట్మెంట్ చేసి, షుగర్ కంట్రోల్ చేసి, బీపీ కంట్రోల్ చేసి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే ఆపేసి అప్పుడు షాక్ వేవ్ థెరపీ ట్రై చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. అండ్ షాక్ వేవ్ థెరపీ ఏ విధంగా వర్కౌట్ అయ్యింది అని అంటే, ఏదైతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వీటి వల్ల డ్యామేజ్ అయిపోయిందో ఆ మజిల్లో ఉన్న ఫైబ్రోసిస్ లేదా ఎథెరోస్క్లెరోసిస్ని తగ్గించి మజిల్ బ్లడ్ వచ్చినప్పుడు ఈజీగా రిలాక్స్ అవడానికి లేదా స్ట్రెచ్ అవడానికి హెల్ప్ అయ్యింది షాక్ వేవ్ థెరపీ. అండ్ సెకండ్ వచ్చేసి నియోవాస్కులరైజేషన్ అంటారు. పెన్నిస్ లోపల కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవడానికి వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని స్టిమ్యులేట్ చేసి కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవడానికి హెల్ప్ అయ్యింది కాబట్టి బ్లడ్ కొంచెం ఎక్కువ వచ్చింది. ప్లస్ పెన్నిస్ లోపల ఉన్న నర్వ్ ఎండింగ్స్ని ఏదైనా డ్యామేజ్ అయిపోతే షుగర్ వల్ల ఆ నర్వ్ ఎండింగ్స్ కొంత రిపేర్ అయ్యి ఆ నర్వ్ ఎండింగ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రావడానికి హెల్ప్ అయ్యింది షాక్ వేవ్ థెరపీ. సో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఈ 3 రకాలుగా హెల్ప్ అయ్యింది. మజిల్లో మళ్ళీ స్మూత్గా అయ్యి ఎథెరోస్క్లెరోసిస్ తగ్గిపోయి మజిల్ రిలాక్స్ అవడానికి, అండ్ పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ రావడానికి నియోవాస్కులరైజేషన్, అండ్ నర్వ్ ఎండింగ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవడానికి యూజ్ అయ్యింది. అండ్ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, ఎన్నిసార్లు చెయ్యాలి? మినిమమ్ 6 సెషన్స్ చేయాల్సి వచ్చిందండి ఎవరిలో అయినా. అంటే వాళ్ళకున్న సివియారిటీని బట్టి మినిమమ్ 6 సెషన్స్ చేయాల్సి వచ్చింది. ఇంకొక విషయం ఇక్కడ, ఇప్పుడు మనం 6 times అన్నాం కానీ, అంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే 6 times నీకు అవసరం అని చెప్పించి ఒకటో రోజు 6 times చేసిరు అనుకో, అది ఓ రకమైన డ్రాస్టిక్. అదేనండి, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎట్లా ఉంటుందంటే డాక్టర్ది, పేషెంట్ వచ్చాడు, ఆ వచ్చిన రోజే మొత్తం డబ్బులు తీసేసుకుందాం వాడి దగ్గర, అది మనం చేసిన ట్రీట్మెంట్ వాళ్ళకి పనికి వచ్చిద్దా లేదా అనేది కూడా వీళ్ళకి అసలు అనవసరం. వీళ్ళకి ఈ డాక్టర్లకు ఆ స్పృహ అనేది ఉండట్లేదు. నేను చూసిన కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, పర్టికులర్గా నెల్లూరులో ఒక డాక్టర్ ఎవరో ఒక ఆయన, ప్లస్ హైదరాబాద్లో కొంతమంది అన్క్వాలిఫైడ్ వాళ్ళు కూడా ఈ మిషన్ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని దీన్ని ₹1 కోటి పెట్టి మేము కొన్నాము,
అది ఇది ₹1,00,00,000 అయింది ఈ మిషన్, షాక్ వేవ్ థెరపీ మిషన్ అని చెప్పని పేషెంట్లు చెప్తున్నారు. ఆ మిషన్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా 25 to 30 lakhs అండి. అంతమించి అదేం పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. అది ఇప్పుడు స్టార్ట్ అయ్యే ట్రీట్మెంట్ మొడాలిటీ కాదు, అది ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నుంచి వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తున్నది ఆ షాక్ వేవ్ థెరపీ అనేది. అండ్ కంపల్సరీగా మినిమమ్ 6 sessions అనేది ఇవ్వాలి. ఒక్కొక్క సెషన్కి గ్యాప్ అట్లీస్ట్ 5 to 10 days గ్యాప్ ఉండాలి. అంటే ఈ రోజు ఒక సెషన్ ఇస్తే మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ చేయడానికి 5 days గ్యాప్ ఉండాలి. ఓకే, నాట్ లెస్ దాన్ 5 days ఆర్ నాట్ మోర్ దాన్ 10 days. అంటే రఫ్లీ మాట్లాడుకుంటే 1 week అనమాట. వీక్లీ వన్స్ ఒకసారి అట్లా 6 sessions చేయాలి. కానీ నేను చూసిన పేషెంట్స్ కొంతమంది ఈ డాక్టర్లు ఒకే రోజు 4 sessions, 6 sessions, 8 sessions కూడా ఒకే రోజు ఇస్తున్నారు. ఎందుకంటే నేను మీకు ఆ షాక్ వేవ్ థెరపీ ఎట్లా వర్కౌట్ అయిందని చెప్పాను. నియో వాస్కులరైజేషన్, ఆ నర్వ్ ఎండింగ్స్ హీల్ అవ్వాలి, దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రావాలి, మజిల్ అనేది స్మూత్ అవ్వాలి, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వాలి. దాని టైం పట్టింది కదండి. ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి కనీసం ఆ 1 week టైం పట్టింది కదా. ఆ టైం కూడా తీసుకోకుండా మార్నింగ్ 4 sessions, మధ్యాహ్నం 4 sessions, సాయంత్రం 4 sessions, ₹1,00,000 కట్టి వెళ్ళిపో. పేషెంట్స్కి ఎట్లా ఉంటుందంటే, నేను ₹1,00,000 ట్రీట్మెంట్ చేయించినాక ఇక నేనేదో ఇక ఆల్మోస్ట్ నాకు 50 years 60 years కూడా నేను 20 years లాగా నాకు ఎరెక్షన్ వచ్చిన భ్రమంలో ఉండి వాళ్ళు అలా మోసపోతున్నారు. ఓన్లీ వీక్లీ వన్స్ ఒకసారి చేపించుకుంటేనే దాని యొక్క రిజల్ట్స్ మినిమమ్ 4 sessions అయిపోయిన తర్వాత పేషెంట్స్ నోటీస్ చేయగలరు. ఇమీడియట్ కూడా అంటే ఈ రోజు చేపించుకోండి మళ్ళీ 1 week తర్వాత నాకు రిజల్ట్స్ రావాలంటేనో లేకపోతే 1 day తర్వాత రావాలంటేనో కనపడవు. ఒక సెషన్ స్టార్ట్ చేసి అట్లా మినిమమ్ 4 sessions స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మినిమమ్ 1 month 28 days అయిపోయిన తర్వాతే ఆ రిజల్ట్స్ కనపడటానికి. ఎందుకంటే నియో వాస్కులరైజేషన్ కి టైం ఉంటుందండి. ఆ బాడీలో ఉన్న బ్లడ్ వెల్స్ కొత్తవి ఫామ్ అవ్వాలంటే ఏదో మంత్రం వేసినట్టు ఇట్లా అనగానే బ్లడ్ వెల్స్ కొత్తవి ఫామ్ అవ్వవు కదా. అవన్నీ ఏదో సినిమాల్లో ఉంటాయి. అట్లా చిరంజీవి దెబ్బలు తగలంగానే, శ్రీదేవి వచ్చి ఇట్లా పట్టుకోగానే దెబ్బలన్నీ మాయమైపోయినట్టు జగదేగుడితో సినిమాలో ఉంటాయి, నిజ జీవితంలో ఉండవు. దానికి ఒక టైం పట్టిద్ది. సో నియో వాస్కులరైజేషన్ కి 4 weeks 3 to 4 weeks టైం పట్టింది. సో రిజల్ట్స్ కనపడాలి అని అన్న మినిమమ్ 28 days ఆగాలి. అంటే 4 sessions వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 6 sessions. ఒకవేళ సివియర్ డ్యామేజ్ ఉంది అని అంటే 8 sessions. జనరల్గా 6 sessions చెప్తాము. సో ఇంకొంత బెటర్గా పేషెంట్స్ అడిగితే ఇంకొక 2 sessions చేయించుకోమని చెప్పి చెప్తాము. కానీ ఒకే రోజు 8 sessions. అండ్ ఇంకొకటి కూడా, మా దగ్గర ఒక్కొక్క సెషన్కి విజయవాడలో మా దగ్గర షాక్ వేవ్ థెరపీకి డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ షాక్స్ 7,000 తీసుకుంటాము. 6,500 నుంచి 7,000 తీసుకుంటాము. నేను చూసిన కొంతమంది పేషెంట్స్ నెల్లూరులో ఒక అతనైతే ఒకే రోజు 4 sessions నుంచి 6 sessions చేస్తాడంట. ఒక్కొక్క సెషన్కి 20,000. సేమ్ నా దగ్గర ఏ మిషన్ అయితే ఉందో అదే మిషన్ ఆయన దగ్గర కూడా ఉంది. మెడ్స్పేక్ ED 1000 అంటారు, సేమ్ అదే మిషన్ ఉంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఈ మిషన్ నేను అమెరికా నుంచి తెప్పించాను ₹1,00,00,000 అని చెబుతున్నాడంట. ఆయన కన్నా 4-5 సంవత్సరాల ముందు నుంచి నా దగ్గర ఆ మిషన్ ఉంది. నేను కొనిందే 22 lakhs. ఇప్పుడు వచ్చేసి దాని కాస్ట్ ఆల్మోస్ట్ 25 నుంచి 30 lakhs ఉంది. US నుంచి తెప్పించానని చెబుతున్నాడంట. అది యాక్చువల్గా ఇజ్రాయెల్ మిషన్, యుఎస్ది కాదు. అది ఏ కంట్రీదో తెలియదు ఆయనకి. దాని కాస్ట్ ఆయన చెప్పేది అబద్ధం. దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో కూడా తెలియదు. ఒకే రోజు 8-10 sessions తీసుకొని చేపించి పేషెంట్ దగ్గర ఒక్కొక్క సెషన్కి ఒకే రోజు మన్ని సెషన్ చేయించుకుంటేనేమో 18,000 అంట. 3 రోజులకు ఒకసారి ఒక సెషన్ చేయించుకుంటే 20,000 అంట. అట్లా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు ఆ షాక్ వేవ్ థెరపీ అనే దాన్ని.